కాక అదే రీతిగా ఈ ఉదయకాల సమయం నందు వేకప్ వార్డ్ ఈ యొక్క పూర్కొల్పు వాక్యమును వీక్షించుచున్న ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి తన యొక్క వాక్కును వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడినటువంటి పురుకొల్పు వాక్యము వేకప్ వాడ్ని ఒకసారి ధ్యానించి ఆ యొక్క లేఖనమును దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనందరికీ కూడా వివరించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క లేఖనాలను ధ్యానించటానికి దేవుని సహాయముతో ముందుకు వెళదాం. మొట్టమొదటిగా ఆ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో 4వ లైన్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానించి ఆ యొక్క లేఖన భాగాన్ని మరి దేవుడు మనకి వివరించినట్లుగా ప్రార్థనతో ముందుకు వెళదాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి యొక్క మాటలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి తన ఆత్మ ద్వారా ఈ మాటలు మనందరికీ దేవుడు బోధించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతులు ఘనత జ్ఞాపకం చేసుకుని మా ఆయుష్ను పొడిగించి మరొకసారి ఈ రీతిగా నీ మాటలు వినటానికి నీ యొక్క జీవపు వాక్యమును మా యొక్క హృదయాలలో భద్రపరుచుకొని ఆ వాక్యము ద్వారా మేము మా జీవితాలను దిద్దుకుంటానికి సరిచేసుకుంటానికి బలపడటానికి ప్రభువా మరొక అవకాశాన్ని దయచేసి మా ఆయుష్ను పొడిగించి ఈ రీతిగా నీ యొక్క సన్నిధిలో కనబడటానికి మీరు ఇచ్చిన అవకాశానికై నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. బలహీనుడున ప్రభువా, ఏ యోగ్యత లేనటువంటి వాడను తండ్రి, నీ మాటను ప్రకటించుటకు అర్హత లేనటువంటి వాడును, నిష్ప్రయోజనమైనటువంటి వాడను ప్రభువా. నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను మరుగుపరిచి నా మాటలు దూరపరిచి నా ఆలోచనను దూరపరిచి ప్రభువా నీ యొక్క ఆత్మ ద్వారా నీ ప్రజలైనటువంటి వారితో నీ స్వాస్యమైనటువంటి ప్రజలతో నాతో కూడా మీరు మాట్లాడమని ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని మమ్మల్ని లేవనెత్తమని ప్రభువా నీ చేతులకే అప్పగిస్తూ ఉన్నాం. ప్రభువా సహాయం చేయండి. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు ఇక్కడ సెలవివ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటలు దేవుడు ఎవరితో తెలియచేస్తూ ఉన్నాడు? ఎవరు ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క మాటలను తెలియచేస్తున్నాడు? ఏ సందర్భంలో దేవుడి యొక్క మాటలను మరి తెలియచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించి ఈ యొక్క మాటలు ఈ యొక్క ప్రార్థనలకు దేవుడిచ్చేటువంటి జవాబును ద్వారా మనం కూడా ఆత్మీయ జీవితంలో మన ప్రార్థనా జీవితంలో పురికొల్పబడినటువంటి వారమై లేవనెత్తబడినటువంటి వారమై మేలుకొల్పబడినటువంటి వారమై మనము కూడా ప్రార్థన ద్వారా వచ్చేటువంటి గొప్ప ప్రతిఫలమును
దేవుని యొద్ద నుండి మనకు దొరికే గొప్ప జవాబును మనం పొందటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క లేఖన భాగాలను మనం ధ్యానించినప్పుడు ఈ యొక్క మాటలను పలికినటువంటి వారు పరమ తండ్రి అయినటువంటి దేవుడు, ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. ఎవరితో ఈ యొక్క మాటలు దేవుడు తెలియచేస్తున్నాడు అంటే రాజు అయినటువంటి హిజ్కియా, దావీదు యొక్క సంతానంలో నుండి వచ్చినటువంటి యోధా రాజు అయినటువంటి హిజ్కియా దావీదును అనుసరించి దావీదు వలె యథార్థ హృదయుడై దేవునికి ఇష్టడుగా జీవిస్తూ దేవుని చిత్త ప్రకారము పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయినటువంటి హిజ్కియా మరి ప్రార్థనను ఆలకించి దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఈరోజు పురికొల్పు వాక్యముగా, వేకపు వాడుగా దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించటానికి క్లుప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, రాజైనటువంటి హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు ఆ మరణకరమైనటువంటి రోగము నుంచి విడుదల కొరకు అతడు ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ప్రవక్త అయినటువంటి యొక్క యెషయాను అతని యొద్దకు దేవుడు పంపించి రాజైనటువంటి హిజ్కియాకి దేవుడిచ్చినటువంటి వర్తమానం ఏమిటంటే, నీవు మరణమవబోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు రాజైనటువంటి హిజ్కియా యొద్దకు వర్తమానాన్ని పంపినప్పుడు రాజైనటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన నిజంగా మనందరము కూడా నేర్చుకోవాలి. మనందరము కూడా ఈ రీతిగా మనం ప్రార్థించినట్లయితే మన ప్రార్థనలకు కూడా సమాధానం దొరుకుతుంది, మన ప్రార్థనలకు కూడా దేవుని యొద్ద నుండి జవాబు దొరుకుతుంది. ఏ రీతిగా ప్రార్థించాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా యొక్క ప్రార్థనలో మనకు కనబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మొట్టమొదటగా యథార్థ హృదయుడై ప్రార్థించటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో, దేవుని వాక్యమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో నడుచుకొంచున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు నెరవేర్చి తినో, దేవుని యొక్క దృష్టికి అనుకూలముగా దావీదు సింహాసనమందు హిజ్కియాని రాజుగా దేవుడు కూర్చుండబెట్టినప్పుడు తనకిచ్చినటువంటి అధికారమును దుర్వినియోగపరచుకొనకుండా తనకిచ్చినటువంటి అధికారమును దేవుని చిత్తము కొరకు, దేవునికి మహిమకరముగా, దేవునికి అనుకూలముగా దేవుడు ఏది చేయమంటే అది జరిగిస్తూ దేవునికి అనుకూలముగా సమస్తమును నెరవేర్చినటువంటి వాడుగా ఇక్కడ హిజ్కియా మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ రీతిగా అతడు జరిగించినటువంటి ఆ యొక్క మరి కార్యములను బట్టి యథార్థ హృదయుడై సత్యమును అనుసరించి దేవుని సన్నిధిలో నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి, అదే సందర్భంలో మరి దేవునికి అనుకూలముగా సమస్తమును ఏ రీతిగా నెరవేర్చాడో ఆ విషయాలన్నిటినీ కూడా దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించాడండి. పెద్ద ప్రార్థన ఏం చేయలేదు, ఉపవాస ప్రార్థన ఏం చేయలేదు, దీర్ఘ ప్రార్థన చేయలేదు, చిన్న ప్రార్థన. ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి ఆ మాటను తెలియచేసి, నువ్వు మరణమైపోతున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పి ఆ ప్రవక్త ఆ యొక్క మరి ఆ మందిరములో నుంచి, ఆ రాజమందిరములో నుండి, ఆ నడిమిశాల నుండి బయటికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ రాజమందిరమును దాటక మునుపే
అతడు చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన, దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుడు మొరను ఆలకించటం, అతడు కన్నీళ్లు విడుచుటను దేవుడు చూచి వెంటనే అక్కడ బయటికి వెళ్ళబోతున్నటువంటి ప్రవక్త అయినటువంటి యెషయాతో దేవుడు మరలా మాట్లాడి వెంటనే హిజ్కియా యొద్దకు పంపించి హిజ్కియాకు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించుచున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు అతన్ని బాగు చేశాడు. దేవుడు అతని కన్నీళ్లను చూశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థనను ఆలకించి అతను స్వస్థపరిచి అతని ఆయుష్ను పొడిగించి 15 సంవత్సరములు అతనికి ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు అని ఈ తర్వాత ఉన్నటువంటి లేఖన భాగాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, హిజ్కియా ఆ రీతిగా దేవుని యొద్ద నుండి సమాధానము పొందగలిగినటువంటి ప్రార్థనను అతడు చేయగలగటానికి గల కారణం ఏమిటంటే అతని యొక్క భక్తి జీవితం. అతని యొక్క భక్తి జీవితం అతనికి ధైర్యాన్ని పుట్టించింది. దేవుని యొద్ద నుండి నీవు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమనేటువంటి వార్త అతనికి వచ్చినప్పటికీ కూడా అతడు చేసినటువంటి యథార్థమైనటువంటి భక్తి, అతడు నడిచినటువంటి విధానం, దేవుని అనుకూలముగా జీవించినటువంటి ఆ యొక్క జీవితం అనేటువంటిది అతనికి ధైర్యాన్ని పుట్టించింది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడగటానికి, దేవుని వేడుకొనటానికి, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించటానికి తనకు కలిగినటువంటి ఆ యొక్క భక్తి జీవితంతో, ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థించాడు. నీ యొక్క కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోనమంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి, ఆ యొక్క రాజమందిరములో నుండి ప్రవక్త బయటికి వెళ్ళక మునుపే మరలా ప్రవక్త వెనుదిరిగి వచ్చి నీ ప్రార్థనను దేవుడు చూచి ఉన్నాడు, నీ కన్నీళ్లను దేవుడు చూచి ఉన్నాడు, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు, నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు, నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు అని ఒక ప్రార్థనకు సమాధానాన్ని అతడు పొందేటువంటి రీతిగా ప్రవక్త ద్వారా దేవుని యొక్క వాక్కును అతడు వినగలిగాడు. ఇక్కడ హిజ్కియా యొక్క ప్రార్థన మన యొక్క జీవితాలందరిలో మనందరికీ కూడా ఒక ఆదర్శకరమైనటువంటి ప్రార్థన. హిజ్కియా యథార్థ హృదయంతో ప్రార్థించాడు, అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయితే ఈ సందర్భంలో మనము కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నట్లయితే, ఒకవేళ ఈ మాటలు వినిచున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా నీవు దేవుని ఎరిగినా దేవుని ఎరగకపోయినా, ఒకవేళ అటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే, ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నీవు నెట్టబడి ఉంటే, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారి మరణము లేకపోవచ్చు, కానీ దినదినము మరణమవుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఒక్కసారి హిజ్కియా యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకో. హిజ్కియా ఏ రీతిగా ప్రార్థించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయితే ఒక మాట అనొచ్చు, నేను హిజ్కియా వలె ప్రార్థించటానికి నేను హిజ్కియా వలె యథార్థవంతుడను కాదు కదా, హిజ్కియాలో ఉన్నటువంటి యథార్థత నాలో లేదు కదా, హిజ్కియా వలె నేను సత్యమును అనుసరించి వాక్యమును అనుసరించి నడుచుకున్నటువంటి వాడను కాదు కదా, హిజ్కియా వలె దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా నేను సమస్తమును జరిగించినటువంటి వాడను కాదు కదా అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే, దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయం నందు దేవుడు తన యొక్క సన్నిధి నుంచి తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేసి మనకున్న పరిస్థితులను మార్చి మనమున్నటువంటి మరణశయ్యము నుంచి విడుదల చెందించటానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఈ యొక్క హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనలో పరిశుద్ధత లేకపోయినా, మనలో యథార్థత లేకపోయినా, మనము హిజ్కియా వలె ప్రార్థించే ధైర్యము లేనటువంటి వారమైనప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లతో హిజ్కియా వలె తగ్గించుకుని హృదయపూర్వకంగా ప్రార్థించి ఒక తీర్మానం చేసుకుంటానికి ఇష్టపడినట్లయితే, ప్రభువా ఇప్పటి వరకు నాలో యథార్థత లేదు, ఇప్పటి వరకు నేను హిజ్కియా వలె నీ యొక్క సన్నిధిలో మరి నిందారహితంగా నేను బ్రతకలేదు, నీకు ఇష్టముగా నేను సమస్తాన్ని నేను నెరవేర్చలేదు, దయతో నన్ను కనికరించి నా కన్నీటి ప్రార్థన ఆలకించి నా యొక్క విన్నపములు నీ సన్నిధికి చేర్చుకొని హిజ్కియా యొక్క ప్రార్థనకు
సమాధానం ఇచ్చినటువంటి రీతిగా దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను లేవనెత్తు, నన్ను స్వస్థపరచు, నాకు విడుదల దయచేయమని ప్రార్థన చేసి ఇక నుంచి నేను యథార్థవంతుడిగా బ్రతుకుతాను, ఇక నుంచి సత్యమును అనుసరించి నేను జీవిస్తాను, ఇక నుంచి నీకు అనుకూలమైనటువంటి దానిని నేను నెరవేరుస్తాను అని తీర్మానం చేసుకున్నా కానీ దేవుడు ఆ ప్రార్థన వింటాడండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితాల యొక్క ఎంతోమంది ప్రార్థన వీరుల యొక్క జీవితాన్ని దేవుడు ఒక మాదిరిగా ఉంచాడు. నినేవో పట్టణము అనేటువంటి ఒక పట్టణం ఉంది, అది మహాపురము. ఆ పట్టణంలో 1,20,000కు మించినటువంటి జనాంగం ఉన్నారు. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. కారణం ఏమిటంటే వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, వారు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు, దేవునికి అనుకూలముగా వారు జీవించట్లేదు, వారిలో యథార్థత లేదు, దేవుని అనుకూలమైనది జరిగించలేదు, దేవుని ఉగ్రత దిగి వచ్చేటువంటి రీతిగా వారు జీవించారు. అటువంటి నినేవ పట్టణస్థులకు దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. వారు చేసిన పాపమును బట్టి దేవుడు తన ఉగ్రతను వారి మీద కుమ్మరించాలనుకున్నాడు. అందుకు ముందుగా ప్రవక్త అయినటువంటి యోనాను వారి దగ్గరికి పంపించి వారికి కలగబోతున్నటువంటి దుర్గతను గురించి దేవుడు తెలియచేసినప్పుడు వారు వెంటనే చేసింది ఏమిటి అంటే, వారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించటానికి హిజ్కియా వలె వారి దగ్గర భక్తి లేదు, హిజ్కియా వలె యథార్థ ప్రవక్తన లేదు, హిజ్కియా వలె సత్యమును అనుసరించి జీవించినటువంటి జీవితం వారి దగ్గర లేదు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి, హిజ్కియా వలె దేవుని దగ్గరికి వెళ్ళటానికి వారికి భక్తి లేదు, ధైర్యం లేదు, వారి యొక్క జీవితంలో మంచితనం లేదు. అయినప్పటికీ వారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి 1,20,000కు మించినటువంటి ఆ జనాంగం అంతా కూడా దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుతూ ప్రార్థించారు, హృదయపూర్వకంగా ప్రార్థించారు. హిజ్కియా ప్రార్థించినటువంటి రీతిగా ప్రార్థించారు, కానీ హిజ్కియాకు ఉన్నటువంటి మంచి గుణములు వాళ్ళలో లేవు, హిజ్కియాకు ఉన్నటువంటి యథార్థ జీవితం వారిలో లేదు. అయినప్పటికీ కూడా దేవుడు వారి ప్రార్థన కూడా ఆలకించాడు. ఈరోజు దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎప్పుడు అంటే మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మనలో యథార్థత లేకపోయినా, ప్రభువా ఇక నుంచి నేను యథార్థవంతుడిగా బ్రతుకుతాను, ఇక నుంచి నీకు సాక్షిగా బ్రతుకుతాను, ఇక నుంచి నీ సత్యం అనుసరించి బ్రతుకుతాను, ఇక నుంచి నీకు అనుకూలమైనటువంటి రీతిగా నేను బ్రతుకుతానని ఒప్పందం చేసుకున్నట్లయితే దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. కన్నీరు విడుచుటను దేవుడు చూడకుండా మౌనంగా ఉండడు. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు తాను రాసినటువంటి కీర్తనలో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. 39వ కీర్తన 12వ వచనంలో, 39వ కీర్తన 12వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. దేవుడు కన్నీళ్లను చూచి మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు, ఆయన కన్నీటి ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. అదే రీతిగా కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, 56వ అధ్యాయం 8వ వచనంలో మరి దావీదు మరలా దేవునికి ప్రార్థన చేస్తూ తన యొక్క కన్నీటి ప్రార్థనను గురించినటువంటి విషయాలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో కనబడును గదా. దేవుడు కన్నీటి ప్రార్థనను ఆలకించువాడు అంటానికి ఇగో దావీదు చెప్తున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నాడు అంటే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. దేవుడు మనం కార్చే ప్రతి కన్నీటిని ఆయన తన బుడ్డిలో భద్రపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఎన్నిసార్లు మనం కన్నీటితో ప్రార్థించామో, ఎన్నిసార్లు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించామో, ఎన్నిసార్లు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో దిద్దుకుంటానికి ఇష్టపడ్డామో, దేవుని సన్నిధిలో కన్నీటితో మనం చేసిన ఆ యొక్క సందర్భాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, అవి నీ కవిలలో కనబడను కదా. కవిలి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, కింద మనకి చూస్తే ఫుట్నోట్లో పుస్తకము అని రాయబడినది. అంటే మనం కన్నీరు విడిచిన ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు తన పుస్తకంలో రాయిస్తూ ఉన్నాడు. ఆ పుస్తకంలో జ్ఞాపకార్థముగా దేవుని యొక్క పుస్తకంలో రాయబడుతూ ఉన్నాయి. మనం కార్చేటువంటి కన్నీరు అంతా దేవుని యొక్క బుడ్డిలో ఉంచబడుతున్నాయి అని దావీదు
ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను, ప్రార్థనా జీవితంలో కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విడుదలను, కన్నీటి ప్రార్థనను దేవుడు ఏ రీతిగా ఆలకించువాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయటానికి ఈ యొక్క కీర్తనలో మరి ఆ యొక్క విషయాలను మనకు తెలియచేస్తున్నాడు. మన కన్నీటి ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కరిగించి వేస్తుంది. మన యొక్క విరిగి నలిగిన హృదయము దేవుని యొక్క మనసును మారుస్తుంది, దేవుని యొక్క ఆలోచనను మారుస్తుంది, దేవుని యొక్క ఉద్దేశాన్ని మారుస్తుంది. దేవుడు చేయదలిచినటువంటి కీడును చెయ్యక ఆ దేవుని చేత మేలు జరిగించేటువంటి రీతిగా చేస్తుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నినేవు పట్టణస్థుల మీద దేవుడు ఉగ్రతను కుమ్మరించాలనుకున్నాడు. వారి యొక్క సత్ప్రవర్తన, వారు తగ్గించుకుని కన్నీటితో ఉపవాసం ఉండి వారు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి వారికి రాబోతున్నటువంటి ఉగ్రతను వారిని తప్పించుకోవటానికి ఆ ప్రార్థన వారి యొక్క జీవితాల్లో ఎంతో బలముగా ఉపయోగపడింది. ఒక హిజ్కియా యొక్క ప్రార్థన, హిజ్కియా యథార్థవంతుడు, హిజ్కియా సమస్తమును దేవునికి అనుకూలంగా నెరవేర్చినటువంటి వాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి హిజ్కియా యొక్క ప్రార్థనే దేవుడు వింటాడు, నా ప్రార్థన వినడు అని ఎవరు కూడా అనుకొనవద్దు. అయితే హిజ్కియా వంటి భక్తి జీవితం మనలో లేకపోయినా మనం తీర్మానం చేసుకోవాలి, దేవునితో ఒప్పందం చేసుకోవాలి. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను లేవనెత్తు, ప్రభువా నన్ను బలపరచు, నన్ను బలపరిచినట్లయితే నీకు సాక్షిగా బ్రతుకుతాను, నీకు ఇష్టడుగా బ్రతుకుతాను, నీకు నమ్మకంగా బ్రతుకుతాను అని మనం తీర్మానం చేసుకొని ఆ రీతిగా విరిగి నలుగున హృదయంతో కన్నీటితో మనం ప్రార్థించినట్లయితే మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. కనబడనటువంటి ప్రార్థన కనిపించేటువంటి దేవుని సింహాసనాన్ని, ఆ యొక్క దేవుని సింహాసనం నుంచి మనకు జవాబును అనుగ్రహించేటువంటిది. కనిపించని ప్రార్థన కనిపించే గొప్ప గొప్ప కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయం మందు హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనం మేల్కొల్పుతున్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనున్నా ఆ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు దేవుడు. ఆ పరిస్థితుల నుంచి విడుదల చెందించగలిగినటువంటి వాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. అందుకనే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు దేవుడిస్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, మనల్ని బలపరిచేటువంటి మాటలు, మనల్ని దేవునితో అంటగట్టేటువంటి మాటలు, దేవుని యొద్ద నుండి ప్రార్థనకు సమాధానమును జవాబును అనుగ్రహించేటువంటి మాటను దేవుడు పురికొల్పు వాక్యాన్ని ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటి ఆ మాటలు అంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఈ మాటను ఆధారం చేసుకొని, ఇది హిజ్కియాకు మాత్రమే కాదండి, హిజ్కియాకు మాత్రమే కాదండి, ఇది మనందరికీ కూడా. ఒకవేళ హిజ్కియాకు మాత్రమే అయితే ఇది ఈ మాటల వల్ల మన జీవితానికి ఏమి ప్రయోజనం చెప్పండి? దేవుడు హిజ్కియాక ప్రార్థన ఆలకించి మన ప్రార్థన ఆలకించకుండా ఉండేటువంటి పక్షపాతి కాడండి. ఆయన అందరి ప్రార్థన ఆలకించేవాడు. అయితే మనము మన ప్రార్థనలో ఉండవలసింది ఏమిటి అంటే దేవునితో కమిట్మెంట్, దేవునితో ఒప్పందం ఉండాలి. దేవా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, నీకు సాక్షిగా ఉంటాను, నీకు నమ్మకంగా ఉంటాను, నీకు మహిమకరంగా జీవిస్తాను అని ఒప్పందాన్ని చేసుకొని ఆ రీతిగా జీవించటానికి ఇష్టపడితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మన లేవనెత్తుతాడు. మన పరిస్థితులు ఏ రీతిగానున్నా ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం నందు దేవుడిస్తున్నటువంటి ఈ ఆదరణకరమైనటువంటి మాటను చేతపట్టుకొని అనుదినము, ఒక దినము కాదు అనుదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆ రీతిగా ప్రార్థించి మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం పొందుదాం. దేవుడు కన్నీళ్లు విడుచుట చూచి మౌనంగా ఉండడు. ఆ కన్నీళ్లను తన యొక్క బుడ్డిలో ఉంచుకొని ఉంటున్నాడు. అంతేకాదు, మనం ఎన్నిసార్లు కన్నీరు విడుచుచున్నామో వాటన్నిటినీ కూడా తన కవిలలో, తన పుస్తకంలో వ్రాసి ఉంచుతున్నాడు.
ఇంతగా మన కన్నీటి ప్రార్థనను, మన విరిగి నలిగిన హృదయాన్ని, మన తగ్గింపును, మన దేవునితో చేసుకునేటువంటి ఒప్పందమును దేవుడు దృష్టించి చూస్తున్నాడని తెలియచేయటానికే ఈ ఉదయకాల సమయం నందు దేవుడి యొక్క మాటలను మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మనము దేవుని దగ్గరికి వెళదాం, దేవునితో సంబంధాన్ని కలిగి ఉందాం, దేవునితో ప్రార్థనాపూర్వకమైనటువంటి బంధాన్ని కలిగి ఉండి ప్రార్థన ద్వారా మన జీవితంలో గొప్ప విజయాన్ని, విడుదలను, స్వస్థతను మనం పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా మనం ఉండాలని, తన దగ్గరకు మనం రావాలని తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తాన్ని బట్టి, ఆయన మన పాపంలో తన వీపు మీద మోసుకుని పోవటాన్ని బట్టి దేవుడు మనకి స్వస్థతనివ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన పొందినటువంటి గాయముల చేత దేవుడు ఈరోజు మనకి స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. అది శరీర సంబంధమైనది కావచ్చు, ఆత్మ సంబంధమైనది కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము, మనకి విడుదల, మనకి స్వస్థత మనకు అనుగ్రహించబోతోంది. అయితే మనము హిజ్కియా వలె యథార్థవంతులము కాకపోయినా ఒప్పందం చేసుకుందాం, దేవుని దగ్గర ఒడంబడికలు చేసుకుందాం. దేవా, నీకు ఇష్టలుగా నేను బ్రతుకుతాను, నీ యొక్క నామం నాకు మహిమకరంగా నేను జీవిస్తానని ఒప్పందం చేసుకుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వెళ్ళటానికి, దేవునికి ప్రార్థించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కన్నీటి ప్రార్థనను దేవుడు చూచి మౌనముగా ఉండడు. కన్నీళ్లను విడుచుట నేను చూచి తిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుచు ప్రార్థించి మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుదాం. అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వినిచున్న మనందరికీ కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి నీ పాద సన్నిధికి రావటానికి మీరిచ్చిన ఈ ఉదయకాలపు వేకపు వార్డుని బట్టి నీకు వందనాలయ్యా. మేము హిజ్కియా వలె యథార్థవంతులము కాకపోయినా, సత్యమును అనుసరించి మేము నడుచుకొనకపోయినా, మేము హిజ్కియా వలె నీకు అనుకూలంగా సమస్తాన్ని మేము నెరవేర్చకపోయినప్పటికీ, మేము నీ సన్నిధికి వచ్చి కన్నీరుతో ప్రార్థించి నీకు ఇష్టలుగా మేము బ్రతుకుతామని, నీ సన్నిధిలో యథార్థముగా మేము జీవించటానికి ఇష్టపడుతున్నామని, ప్రభువా నీకు అనుకూలమైనటువంటి దానిని మేము నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామని నీతో ఒడంబడిక చేసుకొని, మా యొక్క దోషములను మేము ఒప్పుకొని, మా బలహీనత నుంచి విడుదల కలిగించమని, మా రోగం నుంచి స్వస్థపరచమని నీ సన్నిధిలో ప్రార్థించినట్లయితే మా ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడిగా నీవు ఉన్నావని, కన్నీళ్లు విడుచుట చూచి నీవు మౌనంగా ఉండేటువంటి దేవుడవు కాదని, ఆ కన్నీళ్లను నీవు నీ బుడ్డిలో దాచుకొని ఉంటున్నావని, నీ కవిలలో వాటిని వ్రాయిచున్నావని ఈ ఉదయకాల సమయం నందు నీ లేఖముల ద్వారా మాతో మాట్లాడావు. ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నందు మమ్మల్ని పురికొల్పటానికి, మమ్మల్ని లేవనెత్తటానికి మీరిచ్చిన ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువా మేము ధైర్యపరచబడి ఆ రీతిగా ప్రార్థించి మా ప్రార్థనకు ప్రతిఫలమును, జవాబును మేము పొందటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా ఈ ఉదయకాల సమయం నందు ఎవరైతే ఈ వేకప్ వార్డ్ ద్వారా, పురుకొల్పు వాక్యము ద్వారా తండ్రి ఎంతమంది అయితే మరణకరమైనటువంటి రోగముతో, మృత్యుతో పోరాడుతున్నారో వారి దృష్టికి ఈ వాక్యము వెళ్ళినప్పుడు ప్రభువా వారు ఆ రీతిగా ప్రార్థించినట్లయితే వారిని జ్ఞాపకం చేసుకోరండి. ఎటువంటి పరిస్థితుల్లోనున్నప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వారి మీద దాడి చేస్తున్నప్పటికీ, విడుదల దొరకనటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఈ రీతిగా ప్రభువా ప్రార్థించినట్లయితే దయతో వారి ప్రార్థనను ఆలకించండి, వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి. ప్రభువా లేవనెత్తండి, ప్రభువా బలపరచండి. ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రార్థన తప్ప మా జీవితానికి వేరొక మార్గము లేదు. ప్రభువా నీవే మా దేవుడవు, నీవే స్వస్థపరిచేటువంటి వాడవు. ప్రభువా ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? ఈ ఉదయకాల సమయం నందు ప్రభువా మా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని
ఈ యొక్క వేకప్ వార్డ్ని ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరి హృదయాలలో కూడా ప్రభువ, వారందరి జీవితాలలో కూడా ప్రభువ, కన్నీటి ప్రార్థన యొక్క విలువను వారు తెలుసుకొని ఆ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించటానికి వారిని హృదయాలను మీరు ప్రేరేపించి ఈ వాక్యము వ్యర్థము కాకుండా ప్రభువ మీకు అనుకూలమైనటువంటి దానిని జరిగించినట్లుగా ఈ ఉదయకాల సమయమందు మీరు ఇచ్చిన ఈ వేకప్ వార్డ్ను దీవించి ఆశీర్వదించి అనేకల హృదయాలలో కార్యాలు జరిగించమని ఈ మాటను మాకు అనుగ్రహించినందుకు మరొకసారి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.